బ్రేకింగ్ న్యూస్ 14 ఏళ్ల అజ్ఞాతం వీడారు సినీ నిర్మాత సింగనమల రమేష్. తాను అనేక కేసుల్లో ఇరుక్కున్నా ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం నన్ను నిర్దోషిగా విడుదల చేసిందన్నారు ఆయన. గతంలో మద్దెల చెరువు సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు సింగనమల రమేష్. అంతేకాదు గతంలో ఫైనాన్సర్లకు డబ్బులు ఎగ్గొట్టిన కేసు, చెక్ బౌన్స్ కేసులోనూ అరెస్ట్ అయ్యారు ఆయన. మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్తో కలిసి ప్రముఖ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డిని బెదిరించిన కేసులో రమేష్ నిందితుడిగా ఉన్నారు. షాలిమార్ వీడియో యాజమాన్యాన్ని మోసం చేసి బెదిరించినట్లుగా కూడా అభియోగాలున్నాయి. సినిమా అనేది ఇప్పుడు గ్యాంబ్లింగ్ అయిపోయిందని 100 కోట్లు పెట్టి సినిమా తీయాల్సి వస్తుందన్నారు. ఎక్కడో ఏదో జరిగితే నన్ను అన్యాయంగా ఇరికించి జైలు పాలు చేశారని, మద్దెల చెరువు సూరిది తన ఊరే అని అలా పరిచయం ఉందన్నారు. భగవంతుడి దయ వల్ల తప్పుడు కేసులు చట్టం ముందు నిలబడవు. తప్పు చేసుకుని తప్పించుకుని తిరగలేడు. నేను ఎటువంటి ఏ తప్పు చేయలేనందువల్ల కోర్టు వారు నిర్దోషిగా నిర్ధారించి నన్ను కేసు నుంచి అక్విటల్ చేశారు. ఇంతమించి నాకు ఎక్కువ మాట్లాడడం రాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తాను కేసుల్లో ఇరుక్కొని జైలు పాలైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరూ పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరంపులి, ఖలేజా సినిమాలపైన 100 కోట్లు నష్టపోయాయన్నారు ఆయన. ఇంత జరిగినా హీరోలు కనీసం అయ్యో పాపం అని కూడా అనలేదన్నారు ఆయన. వేశారు సార్, సినిమాకు సంబంధం వాళ్ళు కాదు. కానీ సారీ టు సే సార్, ఏ ఒక్క సపోర్ట్ లేదు. కనీసం ఏ ఒక్క ఫోను, రమేష్ హౌ ఆర్ యూ, బాగున్నావు, ఎలా ఉన్నావా, వాట్ యూజ్ ప్రాబ్లం అని పాపానికి పోలేదు సార్ ఎవరు కూడా. నేను ఒక పర్సన్ చెప్పను, ఏ పర్సన్ లేదు సార్. ఏదైనా ఒక సినిమా ప్రొడక్షన్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక రాజమౌళి సినిమా, శంకర్ సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అలా పడుతుంటుంది. మొన్న రీసెంట్గా పుష్పట్టు అది 3 ఏళ్ళు చేశారు. అని ఆ రోజు నేను చేస్తున్న రోజుల్లో 3 ఏళ్ళ సినిమా అనేది లేదు సార్. ఆ రోజుకి కొమరంపులి కానీ, కలేజా కానీ, పోకిరి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ 6 months 9 months ఆర్ 1 year ఇదే సార్. కానీ దురదృష్టం బ్యాడ్ లక్ ఏమంటే ఇట్స్ మై ఫేట్ 3 సంవత్సరాలు పట్టింది సార్. 3 సంవత్సరాలు అంటే మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రొడ్యూసర్గా తెలుస్తుంది సార్. ఎవ్రీథింగ్ రన్ చేయాలి కదా సార్. ఆఫీస్ రన్ చేయాలి, శాలరీస్ రన్ చేయాలి, ఇంట్రెస్ట్ రన్ చేయాలి, అన్నీ పెరిగిపోతాయి కదా. సో ఇంకో క్వశ్చన్ మీరు ఏమన్నారంటే నాకు 2 సినిమాల్లో కూడా 100 కోట్ల నష్టం వచ్చింది సార్. ఇంకో క్వశ్చన్ అడిగారు, నేను మర్చిపోయాను సార్, గుర్తురాదు. ఎటువంటి సపోర్ట్ లేదు. కనీసం అయ్యో పాప అని చెప్పిన పాపానికి కూడా పోలేదు సార్. సార్ ఎందుకు అంత డిలే అయ్యింది? బ్యాడ్ లక్ అన్నారో అసలు ఏ కారణం? బ్యాడ్ లక్ అంటే సార్, కొమరంపులి తీస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారండి ఆయన. ఓకే. సో దానివల్ల ఎంతో కొంత కొద్దిగా డిలే అయ్యింది. అది వన్ ఆఫ్ ది రీజన్ చెప్పొచ్చు. సో మెనీ రీజన్స్. అలాగే కలేజ్లో కూడా సో మెనీ రీజన్స్ అండి.